ఈ మధ్య స్త్రీలలో ఎక్కువగా వింటున్న సమస్య సూపర్ మామ్ సిండ్రోమ్. అసలు సూపర్ మామ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? సూపర్ మామ్ సిండ్రోమ్ అనేది వైద్యపరమైన వ్యాధి కాదు. కానీ ఒక తల్లి తన కుటుంబం, పిల్లలు, ఉద్యోగం, ఇంటి పనులు అన్నింటినీ తానే పరిపూర్ణంగా చూసుకోవాలని భావించి తన ఆరోగ్యాన్ని మరియు విశ్రాంతిని నిర్లక్ష్యం చేసే పరిస్థితిని ఇలా అంటారు. అన్ని పనులు నేనే చేయాలనే భావన. సమాజం మరియు సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ అమ్మ అనే భావన. కుటుంబ సభ్యుల అంచనాలు, పరిపూర్ణత కోసం ప్రయత్నించడం, సహాయం చేసేవారు లేకపోవడం, ఉద్యోగం మరియు కుటుంబ బాధ్యతలను ఒకేసారి నిర్వహించాల్సి రావడం, ఎప్పుడూ అలసటగా ఉండటం, చిరాకు, ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉండటం, తన కోసం సమయం లేకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం. దీన్ని ఎలా అధిగమించాలి అంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదని గుర్తించండి. పిల్లలకు పరిపూర్ణమైన అమ్మ కంటే ప్రేమించే అమ్మ ముఖ్యం. సహాయం అడగండి. భర్త, పిల్లలు లేదా కుటుంబ సభ్యులకు పనులు పంచండి. ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. ప్రతి పని వెంటనే చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మీకోసం కొంత సమయం కేటాయించండి. నడక, పుస్తకం చదవడం, ధ్యానం లేదా మీకు ఇష్టమైన పని చేయండి. లేదు అని చెప్పడం నేర్చుకోండి. అవసరం లేని బాధ్యతలను తీసుకోవద్దు. మీ భావాలను పంచుకోండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం తప్పనిసరిగా పాటించండి. ఈ లక్షణాలు 2 వారాలకు పైగా కొనసాగితే, ఎప్పుడు బాధగా ఉండటం, ఏ పనిపైన ఆసక్తి లేకపోవడం, తీవ్రమైన ఆందోళన లేదా పానిక్ అటాక్స్ రావడం, జీవితంపై నిరాశ లేదా తనకు హాని చేసుకోవాలనే ఆలోచనలు రావడం, అప్పుడు వెంటనే మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. గుర్తుంచుకోండి, మంచి అమ్మ కావడం, పర్ఫెక్ట్ అమ్మ కావడం కంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటేనే మీ కుటుంబాన్ని మరింత బాగా చూసుకోగలుగుతారు. అంతే కదా. నమస్తే.